దైవవాక్యమును చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనము చక్కగా చదవగా విన్నాం. అదేవిధంగా గత ఆదివార దినము నుండి మనము ఏ అంశంపై మనం ధ్యానిస్తున్నామండి? గట్టిగా చెప్పాలి. దైవస్తుతి చేసిన వారు అని గత వారము నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక గత వారము నుండి దైవస్తుతి చేసిన వారు అనే ధ్యానాంశము గురించి ధ్యానించగా మనమందరము విన్నవారముగా ఉన్నాం. కనుక దైవస్తుతి ఎవరు చేశారు అనే విషయంపై గత వారములో మనము ధ్యానించుకొనగా ఎవరెవరు దైవస్తుతి చేశారు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా మనకు తెలియచేశాడు. కనుక ఎవరెవరు చేశారో దేవుడు మనకు గత వారము తెలియజేశారు. వాటిని సమయములో దయచేసి పునరాలోచన మనము చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దైవస్తుతి చేసిన వారు ఎవరు చెప్పాలి? గత వారములో మనం ధ్యానించాం కదా. ఎవరు? మెల్కిసెదెక్ ఏం చేశాడంటమ్మా? దైవస్తుతిని చేసిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎంతగానో స్తుతించిన వాడుగా ఉన్నాడని గత వారములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. అలాగే ఇంకొకరు దైవస్తుతి చేశారు. ఎవరు? యాజకులు. యాజకులైన వారు ఏం చేశారంటమ్మా? దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. యాజకులు ఎందు నిమిత్తం దైవస్తుతి చేశారు చెప్పండి. విన్నారా వినలేదు? గత వారంలో విన్నారా లేదండి? విన్నారా లేదా? విన్నారు. అన్ని మతికి ఉంటాయి, కానీ దేవుని యొక్క వాక్యం మనకు ఎప్పటికీ మతికి ఉండదు. డబ్బు ఎక్కడ దాచామో మతికి ఉంటుంది. మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మతికి ఉండిపోతూ ఉంది. మన ట్రంకు పెట్టెలో ఎంత డబ్బు దాస్తున్నామో జ్ఞాపకం ఉంటుంది. ఇతరులతో మనం కొట్లాడినది జ్ఞాపకం ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకములో ఉండనే ఉండదు. ఎన్నిసార్లు దేవుని వాక్యమును విన్నా విను వరకు మాత్రమే జ్ఞాపకం ఉంటుంది, కానీ వెంటనే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామమ్మా? మరిచిపోయే వారముగా ఉంటున్నాం. కనుక గత వారములో చెప్పుకున్న వాక్యమే మనకు జ్ఞాపకము లేదు. అంటే మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఎంత మందమతులుగా ఉన్నామో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనుక గత వారములో యాజకుల గురించి మనము ధ్యానించుకున్నాం. వారు కూడా దైవస్తుతి చేశారు. ఎందు నిమిత్తం చేశారు? ఆలయ నిర్మాణము కొరకై వారేం చేశారంట? దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. ఎందుకు చేశారంటమ్మా? ఆలయ నిర్మాణము కొరకై, ఆలయం కొరకు వారు దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు అని గత వారములో దేవుడు బహు స్పష్టముగా మనకు తెలియచేశాడు. తర్వాత మూడో వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దైవస్తుతి చేసిన వారు ఎవరు? దావీదు. దినమునకు ఎన్ని మార్లు దైవస్తుతి చేశాడంట? 7 మార్లు అతడు దైవస్తుతి చేశాడని గత వారములో దేవుడు మనకు తెలియజేయగా చెవి కలిగిన మనమందరము విన్నాం. చెవి కలిగిన వాడు చెప్పండి వినుగాక.
కనుక చెవి కలిగిన ప్రతి ఒక్కరు వింటారు, విన్న దాన్ని విడిచిపెట్టకుండా పఠించువారుగా ఉండాలి. తర్వాత దైవస్తుతి చేసిన వారు, నాలుగో విషయం చెప్పండి. గొర్రెల కాపరులు దైవస్తుతి చేశారని గత వారములో దేవుడు మనకు తెలియచేశాడు. కనుక ఇంకా దైవ గ్రంథములో దైవస్తుతి చేసిన వారు ఉన్నారు. వారిని ఇంకా కొంతమందిని సమయములో మనము ధ్యానించుకొని మరికొందరిని జ్ఞాపకము చేసుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన మేలులని సమయములో మనము పొందుకుందాం. చూడండి, దైవస్తుతి చేసిన వారు దైవ గ్రంథములో చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో కొందరిని మాత్రమే మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత వారములో 4 విషయాల గురించి మనము ధ్యానించాం. ఈ సమయంలో మరికొన్ని విషయాలను ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, దైవస్తుతి చేసిన వారు 5వ విషయం గమనిస్తే, గ్రుడ్డివారు దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. ఎవరు చేశారంటమ్మా? గ్రుడ్డివారు దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. కనుక గుడ్డివారు ఎందు నిమిత్తము దైవస్తుతి చేశారు? దేని కొరకు దైవస్తుతి చేశారు? దేని కొరకు దేవుణ్ణి వేడుకున్నారు? దేని కొరకు దేవుని వారు స్తుతించి ఉన్నారు అంటే, చూడండి, స్వస్థత కొరకు, చూపు పొందడానికి వారు దైవస్తుతి చేసిన వారుగా ఉన్నారు. వారు దైవస్తుతి చేసి దేవాతి దేవుణ్ణి వేడుకొని దేవాతి దేవుణ్ణి తలంచుచు దేవాతి దేవుణ్ణి స్మరించుచు ముందు కొనసాగుట ద్వారా దేవాతి దేవుడు వారి యొక్క విన్నపమును, వారి యొక్క కేకలను, వారి యొక్క దైవస్తుతిని చూచి దేవుడు చక్కటి కనుదృష్టి వారికి అనుగ్రహించిన విధమును దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన 2వ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చదవండి. వారు యెరికో నుండి వెళ్ళుచూ ఉండగా, చూడండి, యేసు ప్రభుల వారు జన సమూహము యెరికో నుండి వెళ్ళుచూ ఉండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. కనుక బహుజన సమూహము ఎవరి వెంట వెళ్ళనంట? యేసు ప్రభుల వారి వెంట వెళ్ళుచూ ఉన్నది. యేసు ప్రభుల వారు ఒక సామాన్యమైన వ్యక్తిగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మంచి యవనస్తుడుగా కనబడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మంచి ఒక యువనాయకుడుగా అక్కడ కనబడుతూ ఉన్నాడు. అలాంటి యువనాయకుడైన యేసును బహుజన సమూహము వెంబడిస్తూ ఉన్న విధమును అక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న 2 గుడ్డివారు. చూడండి, త్రోవ ప్రక్కన కూర్చున్న ఎంతమంది గుడ్డివారంట? 2 గుడ్డివారు. చూడండి, తర్వాత యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ప్రభుల వారు ఆ త్రోవన వెలుచు ఉన్నాడని చెప్పండమ్మా విని అని చూస్తున్నాం. యేసయ్య ఆ త్రోవన వెలుచున్నాడని వారు వినినట్లు మనం చూస్తున్నాం. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతూ ఉంది. యేసు ఆ త్రోవన వెలుచున్నాడని విని వారు ఎప్పుడైతే ఆ మాట విన్నారో వారిలో విశ్వాసము ప్రారంభమై ఉన్నది. వారిలో విశ్వాసము ప్రారంభము కాగానే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, యేసు ప్రభువా
మమ్మలను కరుణించుము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని దైవస్తుతిని వారు ప్రారంభించారు. అలా దైవస్తుతి చేయడం ద్వారా దేవాది దేవుణ్ణి అలా వారు వేడుకున్న విధమును అక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని వారు కేకలు వేసినట్లు చూస్తున్నాం. వారు కేకలు వేయగా అక్కడున్న బహుజన సమూహము మీరు ఊరకుండుడి అని వారిని గద్దించినట్లు మనం చూస్తున్నాం. మీరు ఊరకుండని గద్దించినప్పటికీ వారి మాటలను లెక్క చేయకుండా, వారి గద్దింపులకు భయపడకుండా, వారు చేసే దైవస్తుతిని ఆపకుండా మరి బిగ్గరగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని మరి బిగ్గరగా వారు కేకలు వేస్తూ, బహుబిగ్గరగా దేవునికి మొరపెడుతూ, బహుబిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తూ దైవస్తుతిని వారు కొనసాగిస్తూనే ఉన్న విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి. ఊరకుండని జనులు వారి గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. మొదటి వేసిన కేకల కంటే వారు రెండవసారి వేసిన కేకలు మరి బిగ్గరగా వారు కేకలు వేసి ఉన్నారు. అలా కేకలు వేస్తూ, అలా దేవుని వేడుకుంటూ వారు స్వస్థత కొరకు, ఒక మేలు కొరకు దైవస్తుతిని వారు చేస్తూ ఉన్నారు. అలా దైవస్తుతి చేస్తూ ఉండగా, వారు కేకలు వేస్తూ ఉండగా ఆ కేకలను యేసు ప్రభుల వారు విన్నారు. వారి కేకలను విని, వారి యొక్క విన్నపములను విని, వారు చేసే దైవస్తుతికి యేసు ప్రభుల వారు ఆకర్షితులై వెంటనే ఆయన నిలిచిన విధమును అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో కూడా దేవుని వేడుకొనుటలో నమ్మకముగా దేవుని వేడుకోవాలి. దేవుని ఆరాధించుటలో నమ్మకముగా దేవుని ఆరాధించాలి. దేవుని స్తుతించుటలో నమ్మకముగా దేవుని స్తుతించాలి. దేవుని అనుసరించుటలో నమ్మకముగా దేవుని అనుసరించాలి. ఏది చేసినా నమ్మకముతో చేస్తే ఆ నమ్మకానికి తగిన ప్రతిఫలం, నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న ఆశాభావమును బట్టి నా జీవితములో కార్యం అనేది జరుగుతూ ఉంది. వీరు నమ్మకముతో దేవుని వేడుకుంటున్నారు. నమ్మకముతో దేవునికి వారు చూడండి కేకలు వేస్తున్నారు. నమ్మకముతో దైవస్తుతి చేశారు గనక దేవుడు వారి యొక్క విన్నపములను ఆలకించి నిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయకూర్చునని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవమనరి. కాబట్టి యేసు కనికరపడి, చూడండి యేసు ప్రభుల వారు ఆ గుడ్డి వారి మీద ఏం పడ్డాడంట, కనికరపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కనికరము వారి మీదకి దిగివచ్చు వరకు వారు దేవుణ్ణి వేడుకున్నారు. దేవుని యొక్క కనికరం వారి మీదికి వచ్చునంతగా వారిని వేడుకొనుట ద్వారా, దేవుణ్ణి వారు శరణ చేసుకున్న ద్వారా యేసు ప్రభుల వారు వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టెను. కనుక వారి కన్నులను ముట్టగానే వెంటనే ఏం పొందారంటే అమ్మ వారు దృష్టి పొందినట్లు చూస్తున్నాం. వెంటనే వారు దృష్టి పొంది తర్వాత ఏం జరిగింది చూడండి, ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, వారు దృష్టి పొందిన వెంటనే వారు లోకములోనికి వెళ్ళకుండా యేసు ప్రభుల వారి వెంటనే వారు వెళ్ళారు. అంటే వీరిలో కృతజ్ఞత అనేది కనబడుతూ ఉంది. చాలా మంది జీవితాల్లో అవసరములున్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటాడు. ప్రభువా
నేను ఆపదల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను తీవ్రమైన సమస్యల్లో ఉన్నాను, ఆ సమస్యల్లో నుండి కష్టాల్లో నుండి గట్టెక్కించని దేవుని వేడుకుంటారు. దేవుడు సమస్యల్లో నుండి గట్టెక్కించిన తర్వాత, అలాగే ఆపదల నుండి గట్టెక్కిన తర్వాత దేవుని మరిచిపోయి లోకములో కృతజ్ఞత లేని వారుగా చాలా మంది జీవిస్తూ ఉంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు దేవుని వీరు వేడుకున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత దేవుని వదిలిపెట్టకుండా వెంటనే వారు చూపు పొందిన వెంటనే, దృష్టి పొందిన వెంటనే యేసు ప్రభుల వారి వెంట వారు వెళ్ళిన విధమును చూస్తూ ఉన్నాం. అక్కడ జన సమూహం ఊరకుండుడిని గద్దించారు. కానీ చూపు పొందిన తర్వాత అదే జన సమూహం వెంట వారు వెళుతూ ఉన్నారు. అంటే దేవుడు ఎంత అద్భుతము జరిగించాడో ఒకసారి మనం ఆలోచించాలి. కనుక మన జీవితములో కూడా గుడ్డివారి జీవితములో స్వస్థతను గ్రహించిన దేవుడు, గుడ్డివారి జీవితములో మేలు చేసిన దేవుడు, గుడ్డివారి జీవితములో ఒక సూచక్రియ చేసిన దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని నమ్మి మనము కూడా దేవుని మనము అటు ఇటు కలిగి మనం వెంబడించకుండా సరైన నిర్ణయముతో, సరైన విధానముతో దేవుని అనుసరించాలి. సరైన విధముగా దైవస్తుతి చేయాలి. సరైన విధముగా దేవుని వేడుకుంటే మన జీవితంలో కార్యములు జరిగించడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడని ఎరిగి మనము కూడా గుడ్డివారి వలె మనమందరము కూడా దేవుని ద్వారా మేలు పొందిన తర్వాత దేవుని వెంబడిస్తూ కృతజ్ఞత కలిగిన దేవుని బిడ్డలుగా ఉంటూ మరి ఎక్కువగా దైవస్తుతి చేయాలి, మరి ఎక్కువగా ఆయన నామాన్ని స్తుతించాలి, మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో కనబడి మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకొని ముందుకు మనము కొనసాగు వారముగా ఉండాలి. కనుక గుడ్డివారి వలె నేను ఖచ్చితంగా నిజ జీవితములో, ఈ క్రైస్తవ జీవితములో దైవస్తుతిని చేయడం, దేవునికి ప్రార్థించడము ఎన్నటికి మనము మరిచిపోకుండా జ్ఞాపకములో ఉంచుకొని వారముగా ఉండాలి. తర్వాత చూడండి, 6వ విషయాన్ని గమనిస్తే దైవస్తుతి చేసిన వారు చూడండి, కుంటివాడు దైవస్తుతి చేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, గుడ్డివారు స్వస్థత పొందడానికి దైవస్తుతి చేశారు. అలాగే కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత దైవస్తుతి చేశాడు. ఈ గుడ్డివారు కుంటివాడు దైవస్తుతి చేశాడు. ఈ కుంటివాని యొక్క దైవస్తుతికి గుడ్డివారి యొక్క దైవస్తుతికి చాలా తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, వారు స్వస్థత కొరకు మాత్రమే దైవస్తుతి చేశారు. దేవుడు చేస్తాడో చేయడో అని అపనమ్మకంతో కాకుండా చేస్తాడు మా జీవితంలో కార్యమని వారు గుడ్డివారు దైవస్తుతి చేశారు. ఈ కుంటివాడు మొట్టమొదటిగా దైవస్తుతి చేయలేదు, కానీ స్వస్థత పొందిన తర్వాత ఈ కుంటివాడు దైవస్తుతి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ శృంగరం అనే దేవాలయం యొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచూ ఉండగా. చూడండి, ఇక్కడ పేతురు యోహాను ఎక్కడికి వెళ్ళుచున్నారంటమ్మా? దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచూ ఉండగా. చూడండి, తర్వాత చదవండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. తర్వాత చదవండి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు
వాడు చూచి భిక్షమడగగా. ఈ కుంటివాడు చూడండి, పేతురు యోహాను దేవాలయములోనికి ప్రవేశించబోతూ ఉండగా, వారు దేవాలయమునకు వెలుచూ ఉండగా వారిని చూచి ఇతడు భిక్షమడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇతని యొక్క వృత్తి ఏమిటి అంటే భిక్షమడుకొనే వృత్తి. ఎందుకంటే నడవలేని స్థితిలో ఉన్నాడు, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు గనక కొందరు మనుషులు ప్రతిదినం అతన్ని తీసుకొచ్చి ఆ దేవాలయం ఎదుట ఉంచుతూ ఉన్నారు. ఉంచగానే దేవాలయములోనికి వెలుచున్న వారిని, దేవాలయం నుండి బయటికి వెళుతున్న వారిని చూచి ప్రతిదినము అతడు ఏం చేస్తున్నాడంట, అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా తన దినచర్య భాగములో, తన దినచర్య విధానములో అదే రీతిగా దేవాలయం వెళుతున్న వారందరినీ కూడా అడుక్కుంటూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క సమయములో అక్కడ పేతురు యోహాను కూడా ఆ దేవాలయమునకు వెలుచూ ఉండగా వారిని చూచి భిక్షం అడగడం ప్రారంభించాడు. భిక్షం అడగడం ప్రారంభించగానే అక్కడ పేతురు యోహానులు ఏం మాట్లాడుతూ ఉన్నారో బహుస్పష్టంగా చూస్తూ ఉన్నాం. పేతురును యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడుమనడి. వారిని భిక్షం అడుక్కొనగానే అతనితో అంటున్నాడు, నీవు మా తట్టు తేరు చూడుము అని అతనితో చెప్పగా, అతనితో చెప్పగా అతడు వారి దగ్గర నుండి ఏదైనా దొరుకునేమో, ఏదైనా ఇస్తారేమో అని ఆశతో అతడు కనిపెట్టుకుంటున్న విధమును అక్కడ చూస్తున్నాం. చదవండి. పేతురును యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమనడి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వారి యందు లక్ష్యముంచాడు, వారిపై మనసు నిలిపాడు, వారిపైయే తన దృష్టి అంతా నిలిపి ఉండగా ఒక పిడుగు లాంటి మాట, శక్తివంతమైన మాట అక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నానని చెప్పి, యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెచ్చెను. వెంటనే వాని పాదములు చీలమణలు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. యేసు నామమున నడవని చెప్పగానే అతడు లేచి చూడండి నడిచి గంతులు వేస్తూ వారితో పాటు, ఎవరితో పాటు? యోహాను పేతురుతో పాటు దేవాలయములోనికి ప్రవేశించి దేవుని ఎంతగానో అతడు స్తుతించినట్లు చూస్తున్నాం. ఎంతగానో దేవునికి దైవస్తుతి చేసిన విధమును మనమందరము చూస్తున్నాం. అంటే గుడ్డి వానిలో కూడా కృతజ్ఞత ఉంది. ఎందుకు? అలాగే కుంటివానిలో కూడా కృతజ్ఞత అనేది ఉంది. దేవుడు నాకు స్వస్థత చేశాడు, దేవుడు నన్ను వీరి ద్వారా నడిపింపజేశాడని సంతోషిస్తూ దేవుని ఎంతగానో స్తుతిస్తూ దేవుని మందిరములోనికి ప్రవేశించి మరీ ఎక్కువగా దైవస్తుతిని చేసిన వాడుగా ఉన్నాడు ఈ కుంటివాడని మనం చూస్తున్నాం. కనుక మన జీవితములో, ఈ కుంటివాని జీవితములో దేవుడు చేసిన కార్యాన్ని, ఈ కుంటివాని జీవితములో దేవుడిచ్చిన ఆ స్వస్థతను మన జీవితంలో కూడా జరిగించడానికి సమర్థుడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు జరిగించగా అందుని బట్టి మనం కూడా దేవుని స్తుతించడం,
దైవస్తుతి చేయడం మరవకుండా మన జీవితంలో ఈ కుంటివాని వలె మనం కూడా దేవుని స్తుతిస్తూ దేవుని మందిరకు వెళ్ళి దేవుని సందులో మనం నిర్లక్ష్యంగా ఉండక మనమందరము దేవుని ఎంతగానో కొనియాడి దేవుని ఎంతగానో ధ్యానిస్తూ దేవుని ఎంతగానో తలంస్తూ దేవుని ఎంతగానో మనము మహిమపరుస్తూ దేవునికి మనము ఘనత ప్రభావాలు చెల్లించాలి. ఎంత స్తుతి చేస్తే అంత దేవునికి ఆనందం, ఎంత దైవ స్తుతి చేస్తే అంత మహా సంతోషం దేవునికి. దేవుడు ఎంతగా తలస్తావో దేవుడు నీ విషయంలో అంతగా తలస్తాడు. నువ్వు దేవుని పైన ఎంత మనసు నిలుపుతావో దేవుడు కూడా నీ పైన అంతే మనసు నిలుపుతాడు. దేవుని పైన ఎంత శ్రద్ధ వహిస్తావో దేవుడు నీ పట్ల అంతే శ్రద్ధ వహిస్తాడు. దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో దేవుడు నీ కుటుంబం పట్ల అంతే శ్రద్ధ వహిస్తాడు. కానీ దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ లేకపోతే దేవుడు మన పట్ల కూడా శ్రద్ధ వహించడు. కనుక కుంటివాని జీవితంలో దేవుడు ఎంతగానో మేలు చేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతి జరిగించి ఉన్నాడు. అందుకే మనము కూడా ఆ విధంగా స్తుతి జరిగిస్తూ దేవుని ఎంతగానో ఘనపరిచి మహిమపరిచి ఆయన యొక్క ఆరాధికులముగా మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉండాలి. తర్వాత చూడండి 7వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దైవస్తుతి చేసిన వారు చూడండి, సిమియోను దైవస్తుతి చేసిన విధమును మనం చూస్తూ ఉన్నాం. అతడు కూడా ఏ విధంగా దైవస్తుతి చేశాడు, ఏ సందర్భంలో చేశాడంటే యేసు ప్రభుల వారు ఈ లోకములో పుట్టిన తర్వాత, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉద్భవించిన తర్వాత తన తల్లిదండ్రులు యేసు ప్రభుల వారిని దేవాలయము తీసుకువెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారిని ఆ బాలుడైన శిష్యుని ఎత్తుకొని దైవస్తుతి చేసి దేవుని ఎంతగానో స్తుతించిన విధానాన్ని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 27వ వచనం నుండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయం తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని ఆ దేవుని స్తుతించుచు ఇట్లా నేను యేసు ప్రభుల వారిని బాలుడైన శిశువును తన చేతులతో ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడిన విధానం చూస్తున్న నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు అని అక్కడ అతడు మాట్లాడుతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతించిన విధమును మనం చూస్తున్నాం. కనుక ఇతడు పరిశుద్ధాత్మ చేత చూడండి ప్రేరింపబడిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఒక విషయము బోధింపబడిన వాడుగా ఉన్నాడు. ఏమిటి అంటే సిమియోను క్రీస్తును చూడక మునుపు మరణము నొందడనేది పరిశుద్ధాత్మ చేత అతడు బోధింపబడిన వాడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారు చూడకుండా అతడు మరణము పొందలేదు. యేసు ప్రభుల వారు చూసిన తర్వాతనే అతడు మరణము పొందిన విధమును చూస్తున్నాం. కనుక సిమియోను ఎలాంటి వాడు అనేది మనకందరికీ తెలుసు. సిమియోను చూడండి నీతిమంతుడుగా ఉన్నాడు అని దైవ గ్రంథములో చూస్తున్నాం. చూడండి అక్కడనే 2వ అధ్యాయము 25వ వచనము. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడైన నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు. కనుక నీతిమంతుడుగా ఉంటూ దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు, భక్తిపరుడుగా ఉంటూ దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాడు. కానీ మనమేం చేస్తున్నామంటే నీతిమంతులుగా ఉండలేకపోతున్నాం,
దేవుని స్తుతించలేకపోతున్నాం. భక్తిపరులుగా ఉండలేకపోతున్నాం, దేవుని మనము స్తుతించలేకపోతున్నాం. కనుక ఈరోజు నీవు నేను నీతిమంతులు ఉండడం నేర్చుకోవాలి. భక్తి గల వారము కూడా నేర్చుకొని దేవుని మనము స్తుతించడము కూడా నేర్చుకునే విధంలో ఉండాలి. కనుక చాలా మందిలో చూడండి, భక్తి ఉంటే భయము లేకుండా జీవిస్తున్నారు. చాలా మందిలో నీతి ఉంటే చూడండి, నీతి లేని వారుగానే జీవిస్తున్నారు. నీతి ఉన్నట్టు నటిస్తారు, కానీ నీతి లేని వారుగా జీవిస్తున్నారు. అలాగా కాక మనమందరము నీతి గల వారముగా, నీతిమంతులంగా, భక్తిపరులముగా ఈ లోకములో మనము సిమియోనులాగా బ్రతకడము, సిమియోనులాగా జీవించడము ఎంతో అవసరమైనది ఈ క్రైస్తవ లోకములో. తర్వాత అంటాడు చూడండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చూడండి, ఎవరి కొరకు ఆయన కనిపెట్టుకున్నాడంట? ఇశ్రాయేలుకు ఆదరణ కొరకనగా క్రీస్తు కొరకు అతడు కనిపెట్టుకున్న వాడుగా ఉన్నాడు. కనుక క్రీస్తు కొరకు ఆయన కనిపెట్టుకొని క్రీస్తు కొరకు ఎదురు చూచిన వాడుగా మనమందరము ఇక్కడ సిమియోనును చూస్తున్నాం. మనం కూడా లోకములో ఎవరి కొరకు కనిపెట్టుకోకుండా మనము ప్రభు కొరకు కనిపెట్టుకునే వారుగా ఉండాలి. ప్రభు కొరకు ఎదురు చూసు వారముగా ఉండాలి. ప్రభు యొక్క వాగ్దానాల కొరకు ఎదురు చూడాలి. ప్రభు యొక్క వాక్కుల కొరకు ఎదురు చూచి వాటన్నిటినీ మనమందరము ప్రభు ద్వారా పరిపూర్ణంగా పొందిన వారముగా ఉండాలి. తర్వాత అంటాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సిమియోని మీద ఏముందంటమ్మా? పరిశుద్ధాత్మ అనేది ఉంది. కనుక పరిశుద్ధాత్మ పొందడం అది గొప్ప వరం. కనుక చాలా మంది అన్ని పొందుతున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేని స్థితిలో ఉన్నారు. కనుక దురాత్మలు పొందుతున్నారు, దుర్మార్గతను పొందుతున్నారు, దుష్టత్వాన్ని పొందుతున్నారు, పాపమును పొందుతున్నారు, వేషధారణ జీవితాన్ని పొందుతున్నారు, అక్రమమైన జీవితాన్ని పొందుతున్నారు, కానీ పరిశుద్ధాత్మను పొందలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ పొందిన వారు లోకపరమైన ఏది కూడా పొందరు, లోకపరమైన దేనిని ఆశించరు. కనుక మన జీవితంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత కప్పబడి, పరిశుద్ధాత్మ చేత మనము బోధింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన ప్రకారం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం, పరిశుద్ధాత్ముడు చూపుతున్న త్రోవల్లో, పరిశుద్ధాత్మ దేవుడు చూపుతున్న సత్యములోనికి, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ప్రతి మాట విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించడము ఒక కర్తవ్యంగా ఎంచుకోవాలి. దేవుని మాటను ఒక యుద్ధముగా ఎంచుకొని మనమందరం ఆ మాటను మనము నిరంతరము తలస్తూ, నిరంతరము దేవునికి విధేయులముగా, లోకపరమైన వాటికి పుల్లు స్టాపు చెప్పి దైవికమైన వాటిని మనము కలిగి జీవిస్తూ, దైవికమైన పనులను మనము ప్రారంభం చేసుకొని ఆ పనిని కొనసాగించేంత వరకు, జీవితాంతం వరకు నువ్వు బ్రతుకు కాలమంతా దేవుని పనిని చేయాలి. దైవికమైన ఆలోచనలతోనే ముందుకు వెళ్ళి దైవస్తుతిని మన జీవితంలో మరవకుండా దేవుని మనము తలంచుచు ముందుకు వెళ్ళాలి. కనుక సిమియోను లాంటి జీవిత విధానం, సిమియోను లాంటి గుణలక్షణాలు, సిమియోను లాంటి తత్వాన్ని ఈ లోకములో ఉన్న మనకెంతో అవసరం. వాటిని మనము ధరించుకొని, వాటిని మనము ఆస్వాదించుకొని ఆయన యొక్క సన్నిధిలో, అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక నిజమైన సాక్షులుగా, నిజమైన క్యారెక్టర్ కలిగిన వారుగా, గుడ్ క్యారెక్టర్ కలిగిన వారుగా ఈ లోకములో నడిచే వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత దైవస్తుతి చేసిన వారు చూడండి, హిజ్కియా కూడా దైవస్తుతి చేశాడు. ఎందుకొరకు అంటే అతడు కూడా స్వస్థత కొరకు దైవస్తుతి చేసిన వాడుగా ఉన్నాడు. ఎలా దైవస్తుతి చేశాడు అంటే, అతనికి మరణకరమైన రోగము సంభవించిన సమయంలో అతడు కృంగిపోకుండా, అతడు మరణములను తాడని వార్త అతనికి వినబడినప్పటికీ చూడండి, అతడు గోడ తట్టు తిరిగి
కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ దైవస్తుతి చేశాడు. అలా దైవస్తుతి చేయడం ద్వారా దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతని యొక్క దైవస్తుతిని మెచ్చుకొని మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించిన విధమును చూస్తూ ఉన్నాం. దైవస్తుతిలో స్వస్థత ఉంది. దైవస్తుతిలో చూడండి కార్యములున్నాయి. దైవస్తుతి ద్వారా ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. దైవస్తుతి ద్వారా అభివృద్ధిలోనికి వెళ్ళవచ్చు. దైవస్తుతి ద్వారా దేవుని రాజ్య నివాసులుగా మనం చేర్చబడవచ్చు. దేవునికి దైవస్తుతి చేయడం ద్వారా మన జీవితంలో అన్నీ జరిగిపోతాయి. జరగని కార్యాలు కూడా జరిగిపోతాయి. ఏదైనా కార్యం నీలో జరగకుండా అనేకమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆటంకాలను నువ్వు అధిగమించాలి అంటే, నీకడ్డుగా వస్తున్న ఆటంకాలు వెళ్ళిపోవాలంటే, నీకడ్డుగా వస్తూ ఉన్న చూడండి అవన్నీ కూడా వెడలిపోవాలి అంటే నా జీవితంలో దైవస్తుతి ప్రార్థన ఎంతో ఎంతో అవసరము. ఈ రెండు నీ జీవితంలో ఉంటే నీకు తిరుగు ఉండదు. ఈ రెండు నీ జీవితంలో ఉంటే ఏదైనా నువ్వు సాధించగలవని ఎరిగి దైవస్తుతి ప్రార్థనను మనము కలిగిన వారముగా ఉండాలి. చూడండి వాక్య భాగం చూస్తే యెషయా గ్రంథము చూడండి 38వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా. ఏ రోగం కలిగిందంటమ్మా? మరణకరమైన రోగం అతనికి కలిగింది. ఇతడు యూదా రాజుగా ఉన్నాడు. ఏ రాజుగా ఉన్నాడమ్మా? యూదా రాజుగా ఉన్నాడు. యూదా రాజుగా ఉన్న సమయములో ఇతనికి మరణకరమైన రోగము సంభవించిన విధమును చూస్తూ ఉన్నాం. చదవండి కిందికి. ఆమోసు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రవక్త అయిన యెషయా చూడండి హిజ్కియా యొద్దకు పంపబడ్డాడు. ఎందు నిమిత్తము అంటే, నీవు మరణమవుచున్నావు గనక నీళ్లు చక్కబెట్టుకో అనే వర్తమానాన్ని ప్రవక్త యెషయా ద్వారా దేవుడు అతని యొద్దకు పంపి ఉన్నాడు. ఆ విషయాన్ని యెషయా అతనికి తెలియచేయగా అతడు చేసిన పని ఏమిటో 2వ వచనం చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, చూడండి నువ్వు మరణమగుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకో అనే మాట అతనికి వినబడగానే వెంటనే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, చూడండి యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధినెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా. చూడండి యెహోవాకు అతడు ప్రార్థన చేయగా, యెహోవాకు దైవస్తుతి చేయగా దేవుడు అతడు కార్చిన కన్నీరును, అతడు మొరపెట్టుకున్న విధమును, అతని దైవస్తుతిని జ్ఞాపకము చేసుకొని దేవుడు అతనికి చూడండి ఆయుష్ను పొడిగించిన విధమును అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని,
నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. చూడండి, హిజ్కియా కన్నీళ్లు విడుచుతా దేవుడు చూచాడు, అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. కనుక అతని ప్రార్థన అంగీకరించాడు. అతని దైవస్తుతిని అంగీకరించి దేవుడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన వేడుకుంటే వెంటనే కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన తలస్తే నేనున్నానని భరోసా ఇచ్చి నిలబడే దేవుడుగా ఉన్నాడు. ఆయన తలస్తే నేను ఉన్నా, నువ్వు భయపడవద్దు, నీకేమి కావాలో అడుగు, నేను ఇస్తానని ఆయన సంసిద్ధంగా ఉండే దేవుడు. కానీ లోకంలో మనుషుల దగ్గర ఏది వేడుకున్నా వారు మనకేమి చేయలేరు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏ సహాయం అడిగినా నా దగ్గర లేదు అని చెప్తారు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా నాతో కాదు అని చెప్తారు. కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏది అడిగినా నాతో కాదు, నా చేత కాదు అనే దేవుడు కాదు. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు నేనుండగా నువ్వు భయపడవద్దు, ఏది అడిగినా సరే నేను ఇస్తానని ధైర్యం ఇచ్చే దేవుడు, అభయమిచ్చే దేవుడు మనకుండగా భయపడకుండా దేవుని అడిగితే దేవుడే మనకు సమస్తమును సమకూరుస్తున్నాడు. కనుక ఇసుక దేవుని అడిగాడు, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. విని అతని జీవితంలో చేసిన ఉన్నతమైన స్వస్థతను బట్టి, ఉన్నతమైన ఆ కార్యాన్ని దైవ గ్రంథములో మనకు చాలా చక్కగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని దేవుడు అతనికి ఎన్ని సంవత్సరాలమ్మా? 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను అతనికి ఇచ్చిన విధాన్ని బట్టి స్తోత్రున్నాం. కనుక ప్రార్థన ఆయుష్ను పెంచుతుంది, దైవస్తుతి ఆయుష్ను పెంచుతుంది. దేవుణ్ణి వేడుకొనుటలో కూడా ఆయుష్ పెరుగుతుంది. నమ్మి మనం కూడా హిజ్కియాలాగా మనం కూడా దేవుని వేడుకుందాం. ఏ రోగం ఉన్నా, ఏ బాధ ఉన్నా దేవుని వేడుకో, దేవుని జీవితం కార్యం చేస్తాను నమ్మి నమ్మకమైన దేవుని బిడ్డగా, నమ్మకమైన దేవుని యొక్క దాసునిగా మనము లోకములో జీవించు వారముగా ఉండాలి. తర్వాత చివరగా చూడండి, దైవస్తుతి చేసిన వారు బీద విధవరాలు. చూడండి, ఆమె కూడా దైవస్తుతి చేసింది. ఏ విధముగా దైవస్తుతి చేసిందంటే తనకు కలిగిన సమస్తమును దేవునికి అప్పగించి, తమకు కలిగిన సమస్తాన్ని దేవునికి ఇచ్చివేసి దైవస్తుతి చేయటం ద్వారా దేవుడు ఆ యొక్క బీద విధవరాలను దేవుడు మెచ్చుకున్న విధమును మనం చూస్తున్నాం. ఎలా ఆమెను మెచ్చుకున్నాడు, ఏ విధంగా ఆమె దైవస్తుతి చేసిందంటే తనకు కలిగిన సంపాదన అంతా కూడా దేవునికి ఇచ్చివేసి ఆమెలో ఉన్న చూడండి ఆ గొప్పతనాన్ని చాటుకుంది, ఆమెలో ఉన్న సమర్పణ జీవితాన్ని చాటుకుంది, ఆమెలో ఉన్న త్యాగాన్ని చాటుకుంది, ఆమెలో ఉన్న దైవస్తుతిని అక్కడ వారందరి ఎదుట చాటుకున్న విధమును దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి చూస్తే అక్కడ యేసు ప్రభుల వారు మనకు కనబడుతున్నారు, శిష్యులు మనకు కనబడుతున్నారు, అక్కడ జనులు మనకు కనబడుతున్నారు, అక్కడ ఒక బీద విధవరాలు కూడా కనబడుతూ ఉంది. అందరూ కనబడుతున్నప్పటికీ కూడా అక్కడ ఎవరు ప్రత్యేక కనబడుతున్నారంటే యేసు ప్రత్యేకం కనబడుతున్నాడు, బీద విధవరాలు కూడా ఒక ప్రత్యేకముగా కనబడుతూ ఉంది. కనుక బీద విధవరాలు చూడండి ఒక ప్రత్యేకమైన ఆకర్షకంగా కనబడుతూ ఉంది, ఒక ప్రత్యేకమైన స్త్రీగా అక్కడ కనబడుతున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి, ఒక్కరు చదవండి, చదవండి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచూ ఉండెను. చూడండి, అనేకులు ఆ యొక్క కానుక పెట్టెలు ఏమేస్తున్నారంట?
డబ్బులు వేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు వేయట ఎవరు చూస్తున్నారండి? యేసు ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. ఎవరు ఎంత వేస్తున్నారు, ఎవరు ఎంత వేస్తూ ఉన్నారనేది అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. మనము కూడా కానుకలు వేసేటప్పుడు దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. మనుషులకు తెలియకపోయినా మనం ఎంత వేస్తున్నామో దేవునికి బాగా తెలుసు. నువ్వు అనుకోవచ్చు, ఎవరికి తెలియదని వేసే కానుక అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవునికి మాత్రము తెలుసు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు కనుక చూచుచున్న దేవుడు అనే పేరు ఎవరు పెట్టారమ్మా? దేవునికి ఆగరు పెట్టింది. ఏమని పెట్టిందమ్మా? చూచుచున్న దేవుడని పేరు పెట్టినట్టు చూస్తున్నాం. అందుకే ఆయన చూచుచున్న దేవుడు. నువ్వేం వేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు, ఏమి తలస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ కానుక పెట్టె ఎదుట కూర్చున్నాడు. అనేకులు కూడా ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట, అనగా కానుకలు వేయట చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా యేసు యొక్క దృష్టి చూడండి, ఎవరు ఆకర్షించారమ్మా? బీద విధవరాలు యేసు యొక్క దృష్టిని ఆకర్షించిన విధమును అక్కడ చూస్తున్నాం. చదవండి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఎన్ని వేసిందంటామే? బీద విధవరాలు కేవలం 2 కాసులు మాత్రమే వేసింది. అక్కడున్న ధనికులు, ధనవంతులైన వారు చూడండి, విస్తారమైన ధనమును ఆ కానుక పెట్టెలో వేశారు. కానీ ఎవరి కానుకను దేవుడు మెచ్చుకోలేదు, ఎవరి గూర్చి ప్రభు చెప్పడం లేదు. కానీ కేవలం 2 కాసులు వేసిన ఈ బీద విధవరాల గురించి మాట్లాడుతూ, ఆ బీద విధవరాల గురించి తన శిష్యుల ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం చూడండి. ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత అంటారు, వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను. చాలా మంది తమకు కలిగిన సమృద్ధిలో వేశారు. ఈమె చూడండి, తనకు కలిగినదంతయు, తన జీవనమంతయు వేసినట్లు మనం చూస్తున్నాం. ఈ 2 కాసులు వేస్తే ఆమె దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా త్యాగపూరితమైన సమర్పణతో చూడండి, ఆమె దగ్గర ఏమీ ఉంచుకొనకుండా సమృద్ధిగా తన దగ్గర ఉన్న 2 కాసులు ఆ యొక్క పెట్టెలో వేసి ఉండగా దేవుడు ఆమె వేసిన కానుకను మెచ్చుకున్న విధమును మనం చూస్తున్నాం. కనుక మన జీవితంలో కూడా దేవునికి మనము కానుక సమర్పిస్తున్నప్పుడు మనం కూడా దాతృతంగా కానుకలు ఇవ్వడము నేర్చుకోవాలి. కనుక మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము మన దగ్గర ఉన్నదంతా ఏకపోయినా దేవుడు మనం దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది మనము కానుకలు వేయడము, దేవునికి ఇవ్వడము మనము నేర్చుకోవాలి. కనుక రాబోతూ ఉన్న వారములో మనకు కోతగల అర్పణ జరుగుతూ ఉంది. ఆ సందర్భములో చూడండి, ఒక్కసారి జరుగుతున్న ఈ కోతకాల అర్పణల సందర్భములో ఒక స్పెషల్ రోజున మనమందరము మన కానుక కూడా ఒక స్పెషల్గా మనం ఎంచుకొని, కనుక కోతకాల అర్పణ సందర్భముగా కోతకాలపు కానుక మనము కూడా సమృద్ధిగా ఇవ్వడము నేర్చుకోవాలి, దాతృతంగా ఇవ్వడము నేర్చుకోవాలి. కనుక సమర్పణతో ఇవ్వడము నేర్చుకోవాలి. గొనుగుతూ సనుగుతూ ఇవ్వకుండా దేవుడు మనం దీవించిన కొలది, దేవుడు ఆశీర్వదించిన కొలది మనం ఇచ్చి దేవుని అడుగుతే దేవుడు బహుగా మనందరినీ ఆశీర్వదించువాడుగా ఉన్నాడు. కనుక ఇచ్చుటలో ధన్యత ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. కనుక ధన్యత మనకు రావాలి అంటే ఇవ్వడం మనము నేర్చుకోవాలి.
తీసుకునే వారంగా కాకుండా ఇచ్చేవారముగా ఉండాలి. కనుక సంవత్సరం ఒక్కసారి మనం ఎంతగానో చూడండి దేవుని కృప ద్వారా జీవిస్తున్నాం, కనుక దేవుని దయ ద్వారా మనం జీవిస్తున్నాం. అందుని బట్టి అయినా మనం ఇచ్చే కానుక ఎంత ఇస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం అనేది ఒక్కసారి పరిశీలన చేసుకొని, నేను ఇవ్వబోతున్న కానుక దేవుడు చూస్తున్నాడు కనుక సంవత్సరం అంతా నేను సంపాదన ఇంతేనా, లేకపోతే ఎంత సంపాదించుకున్నానని ఒక్కసారి ఆలోచన చేసుకొని, దేవుడు అంత అడగడం లేదు కానీ కేవలము 10వ వంతు దశమ భాగమును మాత్రమే అడుగుతున్నాడు. నువ్వు 10,000 సంపాదించినంత మాత్రాన 10,000 ఇవ్వడం అడగడం లేదు కానీ దాంట్లో దశమ భాగముగా 1,000 రూపాయలు ఇవ్వమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక దశమ భాగం ఎవరి సొమ్ము అంటే అది దేవుని యొక్క సొమ్ము. కనుక దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికే మనము చాలా బాధపడుతుంటాం. దేవుడు ఎంతగానో మనకి ఇచ్చాడు. ఈరోజు సంపాదన దేవుడిచ్చిందే, ఆరోగ్యం దేవుడిచ్చిందే, ఆ వ్యవసాయం దేవుడిచ్చిందే, అలాగే ధనము దేవుడిచ్చాడు. ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి మనము చూడండి బాధపడుతూ గొనుగుతూ మనం ఇస్తూ ఉంటాం అలా ఇవ్వక. కనుక మనమందరం కూడా దేవునికి ఇచ్చి దేవుణ్ణి అనుసరించి దేవుని యొక్క దయాశీర్వాదాలు పొందుకొని మనము కూడా ఈ యొక్క బీద విధవాళ్ళు ఇచ్చిన కానుక ఎలా ప్రత్యేకం కనబడుతుందో రేపు కోత సందర్భంగా మన కానుక ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచనతో ఆతృతతో ముందుకు వెళ్ళి దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తున్న దాన్ని బట్టి దేవుని కృతజ్ఞులుగా ఉంటూ దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ దైవస్తుతిని మనము చేద్దాం. దైవజ్ఞానాన్ని కలిగి దైవాత్మ చేత నింపబడి విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. దేవుడి చిన్నతమైన తన కరుణ, తన యొక్క కటాక్షత, తన యొక్క సన్నిధిని ఈ సమయములో మనమందరము పొందుకొని విశ్వాసముతో గొప్ప నిరీక్షణతో ముందుకు దేవానికి స్తోత్రాలు. దైవ గ్రంథములు ఎంతో మంది దైవస్తుతి చేశారు. వారిలో కొందరు మేము తలంచాం, మేము ధ్యానించాం. మేము కూడా అలాగా దైవస్తుతి చేసి నిన్ను వేడుకొని నీకు ప్రార్థించి నిన్ను తలంచి నీ దీవెనలకు పాత్రలు కావడానికి గొప్ప సహాయం దయచేసి మమ్మల్ని అందరూ బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదిందాం. అందరూ ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయములో ప్రార్థన చేసుకుంది. దేవానికి స్తోత్రాలు, వందనాలు. ప్రార్థిస్తున్న ప్రార్థన మన మధ్యలో ఉన్న దైవ సేవకులు లాజరస్ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేస్తున్నానైనా సమల ప్రభా, నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఆశీర్వదించి బలపరచము తండ్రి. సంఘాన్ని, సంఘ నాయకులను, సంఘ పెద్దలను, సంఘులను ప్రతి ఒక్కరిని, చిన్నలను పెద్దలను బాలబాలికలను ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచమనైనా. స్త్రీల సమాజమును ఆశీర్వదించి బలపరచు, యవనస్తులను ఆశీర్వదించి స్త్రీలను ఆశ్రయించి దృఢపరిచి బలపరిచే భాగ్యాన్ని దయచే